దానికి ఒక మంచి స్థలం కోసం వెతుకుతూ ఉంది. చెట్లన్నీ తిరిగి చూసింది. చివరికి దానికి ఒక చెట్టు బాగా నచ్చింది. ఇక్కడైతే తన గూడు కట్టుకొని అది ఎంతో హాయిగా జీవించవచ్చని నిర్ణయించుకుంటుంది. ఇక గూడు కట్టుకోవడానికి కావలసిన పుల్లలను ఏరుకోవడానికి అడవిలోకి వెళుతుంది. అయితే అది ముక్కుతో ఒక్కొక్క పుల్ల పట్టుకొని తేవడానికి ప్రయత్నిస్తుంది. కానీ గాలి చాలా బలంగా వీయడం వల్ల అది తెచ్చిన పుల్లలన్నీ కింద పడిపోతాయి. ఇక మళ్ళీ అది గడ్డితో ఇల్లు కట్టుకుందామనుకొని గడ్డిని తావడం మొదలు పెడుతుంది. గడ్డి కూడా గాలికి ఎగిరిపోయి పాపం ఆ చిలుక గూడు కట్టుకోవడానికి ఏ అవకాశం లేకుండా పోతుంది. ఆ గాలి దెబ్బకు పాపం ఆ చిలుక ఎంతో నిరాశపడుతుంది. తన గూడు కట్టుకోవడం ఇక సాధ్యం కాదని అది ఎంతో బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక తుంటరి పిచ్చుక వస్తుంది. అది చాలా చలాకీగా చాలా అందంగా ఉంటుంది. ఆ పిచ్చుక అంటుంది, ఏమైంది మిత్రమా, ఎందుకంత నిరాశగా ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆ చిలుక చెప్తుంది, నేను గూడు కట్టుకోవాలని పుల్లలన్నీ ఏరుతూ ఉంటే ఈ గాలి వచ్చి నా ప్రయత్నాన్ని విఫలం చేస్తుంది. నేను గూడు కట్టుకోలేకపోతున్నా. గడ్డి కూడా గాలికి ఎగిరిపోతుంది. నేను గూడు ఎలా నిర్మించుకోవాలో నాకు అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆ పిచ్చుక అంటుంది, ఓ ఇంతేగా, దీనికేనా నువ్వు బాధపడేది? నేనున్నాగా, నీకు ఏమైనా సహాయం కావాలంటే చెప్పు, నేను చేసి పెడతా అని అంటుంది. అప్పుడు రామచిలుక, ఏంటి, పెద్దగా ఉన్న నా వల్లే కాలేదు, నాకన్నా చిన్నదానిది, నువ్వేం చేస్తావు? అసలు నీ వల్ల ఏమవుతుంది? ఏం వద్దులే, వెళ్ళి నీ పని చూసుకో అని అంటుంది. అది విన్న ఆ పిచ్చుక నవ్వుకుంటుంది. నాకు ఇల్లు కట్టడానికి పుల్లలు ఎలా తేవాలో బాగా తెలుసు. నేను వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకొస్తాను అని చెప్పి వెళ్తుంది. అది విన్న రామచిలుక, ఏంటి, ఈ పిట్టకి ఏం పని లేదనుకుంటా, నా వల్లే కాలేదు, ఇక దీని వల్ల ఏమవుతుందిలే, పోనీ దాని ప్రయత్నం చేస్తానంటుందిగా, ఏం చేస్తుందో చూద్దాం అని అనుకుంటది. కొంతసేపటి తర్వాత ఆ పిచ్చుక కొంత గడ్డిని తీసుకొని వస్తుంది. అది చూసిన రామచిలుక ఆశ్చర్యపోతుంది. ఏంటి, ఎక్కడి నుంచి తెచ్చావు ఈ గడ్డి? అయినా నేను అంత ప్రయత్నించినా నా వల్ల కాలేదు, కానీ నువ్వు ఎలా తీసుకొచ్చావు, అసలుకి నీకు ఎలా సాధ్యమైంది అని అడుగుతుంది. అప్పుడు ఆ పిచ్చుక ఇలా అంటుంది, ఓ ఇది చాలా సింపుల్, నువ్వెంతో కష్టపడ్డావు. నువ్వు తెచ్చిన పుల్లలే ఇవి గాలికి ఎగిరిపోయి పక్కనే ఉన్న ఆ చెరువులో పడ్డాయి. నేను వెళ్ళి వాటిని తీసుకొని వచ్చాను. గడ్డి తడిగా ఉండబట్టి గాలికి ఎగరదు, కాబట్టి నువ్వు గూడు కట్టుకోవడం చాలా సింపుల్, తెలుసా నీకు ఈ విషయం అని అంటుంది. అది విన రామచిలుక చాలా ఆశ్చర్యపోతుంది. అరే, ఈ పిచ్చుక చూడ్డానికి ఇంతే ఉంది, అయినా దీని తెలివితేటలు చూసారా ఎంత ఉన్నాయో. సరేలే, నా ఇల్లు అయితే పూర్తయిపోతుందిగా అని అనుకుంటుంది. ఇక పాపం పిచ్చుక ఎంతో మంచిది కాబట్టి రామచిలుకకి గూడు పూర్తయ్యే వరకు సహాయం చేస్తూ ఉంటది. అలా పిచ్చుక సహాయంతో రామచిలుక గూడు పూర్తవుతుంది. ఆ గూడు చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇక రామచిలుక చాలా సంతోషిస్తుంది. మొత్తానికి నేను నా గూడును పూర్తి చేసుకున్నా. ఇక మీదట నా కొత్త ఇంట్లో నేను ఎంతో హాయిగా ఉంటాను. ఇక నా జీవితం పూర్తిగా మారిపోతుంది అని ఎంతో సంతోషించడం మొదలు పెడుతుంది. దానికి ఎంతో సహాయపడిన ఆ పిచ్చుకను మాత్రం ఈ చిలుక అభినందిస్తుంది. చూడు మిత్రమా, నువ్వు నాకన్నా చిన్నదానివి, ఏం పని చేస్తావులే, నీకు అసలు ఏం తెలుసులే అనుకున్నాను. కానీ నాకు అర్థమైంది, నీకున్న తెలివితేటలతో నువ్వు నా ఇంటిని పూర్తి చేసావు. నీకు చాలా ధన్యవాదాలు మిత్రమా అని అంటుంది. అది విన్న పిచ్చుక చిరునవ్వుతో చాలా సంతోషిస్తుంది. అప్పటి నుంచి ఆ పిచ్చుక మరియు చిలుక మంచి స్నేహితులుగా ఉంటారు.